జెహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారుల బదిలీలు సర్దుబాట్లకు కమిషనర్ కసరత్తులు చేస్తున్నారు. ప్రసాదరావు కమిటీ సిఫార్సుల ప్రకారం జెహెచ్ఎంసీలో 6 అడిషనల్ కమిషనర్లు మాత్రమే ఉన్నారు. వీరిలో 2 ఐఏఎస్ అధికారులు, 4 పురపాలక శాఖకు సంబంధించిన అడిషనల్ డైరెక్టర్లు ఉండాలని ఆ కమిటీ సూచించింది. దాని ప్రకారమే ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. గత ఏడాది జూలై 19వ తేదీన హైడ్రా ఏర్పడిందని, అంతకుముందు వెలిసిన నివాస ప్రాంతాలతో పాటుగా అనుమతులు పొంది నిర్మాణ దశలో ఉన్న భవనాల జోలికి వెళ్లమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పాటైన తర్వాత అక్రమ కట్టడాలు నిర్మిస్తే వాటిని తొలగిస్తామని అన్నారు. ఐఓవి హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ట్రాన్స్ఫర్మేటివ్ ఎరాలో వాల్యుయేషన్ అనే అంశంపై కూడా జరిగిన జాతీయ సదస్సులో పాల్గొని ఈ విషయాలు వెల్లడించారు. తెలంగాణలో ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని బీసీ కమిషన్ మరోసారి ఆదేశించింది. జనవరిలోనే లేఖరాయిగా కొన్ని శాఖలే వివరాలు ఇచ్చాయని, అది కూడా తాము అడిగిన ఫార్మాట్లో లేవని కూడా కమిషన్ గుర్తించింది. దీంతో ఈ నెల 25లోగా సమగ్రంగా వివరాలు ఇవ్వాలని మళ్లీ ఆదేశించింది కమిషన్. మొత్తంగా ఉద్యోగులు ఎంతమంది, శాంక్షన్ పోస్టులు ఎన్ని, ఖాళీలు ఎన్ని, బీసీ రిజర్వేషన్ల అమలు ఎలా వంటి అంశాలు వివరాలు కోరింది. మహబూబాబాద్ పట్టణంలో నర్సింగ్ కళాశాల హాస్టల్స్లో 13 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో నిన్న 8 మంది ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా నేడు మరొక 5 మంది చేరారు. నిన్న జరిగిన ప్రపంచ యోగా దినోత్సవంలో ఏర్పాటు చేసిన పులిహోర మధ్యాహ్నం భోజనం చేసిన కొందరు విద్యార్థులకు వాంతులు, విరోచనాలు, ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఆర్ఎం జగదీశ్వర్ తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు తేదీ ఖరారైంది. ఇటీవల కడపల్లె పంచాయతీ పరిధిలోని శివపురం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు గృహప్రవేశం చేశారు. ఈ నెల 29వ తేదీన కుప్పంలో పర్యటిస్తున్నారని కూడా టీడీపీ అధిష్టానం పేర్కొంది. ఈ నేపథ్యంలో శాంతిపురం మండలం కడపల్లె పరిసరాల్లో హెలీప్యాడ్ ఏర్పాటుకు అధికారులు స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అక్కడ జరిగే రాజకీయ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని సమాచారం. హనుమకొండలో ఒక ద్విచక్ర వాహనంపై ఉన్న ట్రాఫిక్ చలాన్లు చూసి పోలీసులే షాక్ అయ్యారు. కాజీపేటలో వాహనాలు తనిఖీ చేస్తూ ఒక స్కూటీని ఆపారు. రీడింగ్ మిషన్లో బండి నెంబర్ నొక్కగానే 4 అడుగులు పొడవైన చలాన్ల లిస్టు వచ్చింది. 233 ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలపై 45,350 రూపాయలు ఫైన్ ఉంది. దీంతో వాహనం సీజ్ చేసి పిఎస్కు తరలించారు పోలీసులు. అటు తన బండిని అమ్మిన 15,000 రూపాయలు కూడా రావని వాహనదారుడు అస్లాం ఆవేదన వ్యక్తం చేశారు. సికిల్ సెల్లో తలసేమియా, అలాగే కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ నిత్యం డయాలసిస్ చేసుకుంటున్న మరికొంతమంది పేషెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత పెన్షన్ మంజూరు చేసింది. రాష్ట్రంలో కొత్తగా 4,021 మంది 216 రూపాయల చొప్పున అందించబోతుంది. ఇక హైదరాబాద్లో 848, రంగారెడ్డిలో 685, మేడ్చల్లో 705, వికారాబాద్లో 181 మంది కలిపిన మొత్తంగా 2,419 మంది లబ్ధిదారులు పొందబోతున్నారు. ఇక ఈ రాష్ట్రంలో మొత్తంగా 8,032 మంది పేషెంట్లు ఉన్నారు. కోర్సులో ప్రవేశాల కోసం రేపటి నుంచి ఏపీ పీసెట్ నిర్వహించబోతున్నారని తెలిపారు. ఏఎన్యూలో పరీక్షలు ఉంటాయని సెట్ కన్వీనర్ ఆచార్య పీపీఎస్ పాల్ కుమార్ తెలిపారు. పురుష అభ్యర్థులకు ఈ నెల 23-25 వరకు, మహిళలకు 26న పరీక్షలు జరుగుతుందని వివరించారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఇరాన్పై అమెరికా మెరుపు దాడి నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం నిలిచిపోయింది. హైదరాబాద్ విమానం లండన్ వెళ్లాల్సి ఉంది, కానీ యుద్ధం కారణంగా శంషాబాద్లో నిలిపివేశారు. 2 గంటల పైగా టేకాఫ్ తీసుకోకుండా రన్వేపై ఉండిపోయింది. విమానం టేకాఫ్ కాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. చిత్తూరు జిల్లాలో మహిళపై మరో దాడి జరిగింది. పుల్లూరు క్రాస్ రోడ్లో నాగవేణి అనే మహిళపై టీడీపీ కార్యకర్త దిలీప్ నాయుడు దాడి చేశాడు. అయితే మహిళపై దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఎస్ఆర్పురం పోలీస్ స్టేషన్ వద్ద కుటుంబ సభ్యులతో బాధిత మహిళ ఆందోళన చేపట్టింది. దిలీప్ నాయుడుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేస్తుంది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 2 రోజుల పసిపాపపై సీలింగ్ ఫ్యాన్ తెగిపడింది. ఈ ప్రమాదంలో శిశువుకు గాయాలు కాగా చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్కు వైద్య సిబ్బంది తరలించారు. అక్రమ మద్యం తరలింపునకు అక్రమార్కులు రకరకాల మార్గాలు వెతుకుతున్నారు. ఆదిలాబాద్ భోరజ్ మండలం పెండల్యాడకు చెందిన అశోక్ ఇందుకోసం ప్రత్యేకంగా జాకెట్లు కుట్టించుకుని వాటిలో మహారాష్ట్ర నుంచి నాన్ డ్యూటీ మద్యాన్ని తెలంగాణకు తరలిస్తున్నారు. పలు గ్రామాల్లో విక్రయిస్తున్నారు.
నిఘా పెట్టినటువంటి అధికారులు ఇలా జాకెట్లో మద్యం తెస్తున్న అతన్ని అరెస్టు చేశారు. ఒక జాకెట్లో 5,000 రూపాయలు విలువైన మద్యం సీసాలు గుర్తించారు పోలీసులు. ఐపీఎస్ డ్రెస్తో ఒక చిన్నారి రాచకొండ సిపి సుధీర్ బాబుకి గౌరవవందనం చేసింది. నేరడిమెట్టి క్యాంప్ ఆఫీసులో సమావేశం జరుగుతూ ఉండగా తన తండ్రితో కలిసి హృతిక వెళ్ళింది. గమనించిన సిపి పెద్దయ్యాక ఏమవుతావని అడగ్గా ఐపీఎస్ అవుతానంటూ ఆ చిన్నారి బదులిచ్చింది. దీంతో కమిషనర్ ఆ చిన్నారికి పోలీసు డ్రెస్ కుట్టించి ఇచ్చారు. దీంతో ఆ డ్రెస్ వేసుకుని క్యాంప్ ఆఫీస్కు వెళ్ళిన హృతిక సిపికి గౌరవవందనం చేయడంతో ఫోటో ఆఫ్ ది డేగా నిలిచిపోయింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుల వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ వివేక హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ వాపోయారు. ఈ మేరకు పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు అతను. పులివెందుల పట్టణ శివార్లో 4 అవినాష్ రెడ్డి అనుచరులు తమను కారులో వెంబడించినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పెళ్లి రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వెళ్లి వస్తూ ఉండగా ఈ ఘటన జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా తానూరులోని జవుల గ్రామానికి చెందిన సిద్ధిరామ్ అనే ఒక వ్యక్తిపై కొందరు విచక్షణరహితంగా దాడి చేశారు. ఇటీవల సిద్ధిరామ్ మరొక వ్యక్తితో కలిసి మద్యం తాగి గొడవ పెట్టుకున్నారు. దాన్ని మనసులో పెట్టుకున్న సదరు వ్యక్తి బంధువులు సిద్ధిరామ్పై కర్రలు రాళ్లతో దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన సిద్ధిరామ్ను అతడి కుటుంబీకులు భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో దొంగలు బీభత్సాన్ని సృష్టించారు. 4 ఆలయాల్లో చోరీలు చేసి రామాలయం, శివాలయం, చర్చిల్లోని హుండీ, నగలు అలాగే నగదు తీసుకువెళ్లారు. ఎత్తుకున్న హుండీలు ఊరి చివర పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇరాన్ న్యూక్లియర్ సైట్స్పై యుఎస్ దాడిని ప్రశంసిస్తూ ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇరాన్పై ఇవాల్టి దాడులు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమన్నారు. ఏ దేశం చేయలేని ఒక పని అమెరికా చేసిందన్నారు. బలం ఉంటేనే శాంతి సాధ్యమవుతుందని నేను ట్రంప్ను విశ్వసిస్తామని తెలిపారు. థ్యాంక్ యూ ట్రంప్, గాడ్ బ్లెస్ అమెరికా, ఇజ్రాయెల్, ఇరు దేశాల బంధం కొనసాగాలంటూ వ్యాఖ్యానించారు పీఎం నెతన్యాహు. ఇంగ్లాండ్తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసే అవకాశాన్ని టీమిండియా చేజారు విడుచుకుంది. రెండవ రోజు 41 పరుగులకి 7 వికెట్లు కోల్పోయి 471 పరుగులకి ఆలౌట్ అయింది టీమిండియా. ఈ అంశంపై మాజీ కెప్టెన్ గంగూలీ స్పందించారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 600 పరుగులు చేసి బలమైన స్థితిలో ఉందని గంగూలీ అభిప్రాయపడ్డారు. ఇలాంటి అవకాశం మళ్లీ రాదని ఆయన పేర్కొన్నారు. ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కుబేర చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాజిటివ్ రివ్యూలు అందుకుంది. ఈ సినిమా ఫస్ట్ డే 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు అంచనా వేస్తూ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అలాగే నార్త్ అమెరికాలో తమ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తున్నట్లు తెలిపింది. తమ సినిమాపై సినీ ప్రియులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు, ఆధారాభిమానాలకు ధన్యవాదాలు చెప్పింది టీం. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా మరొక వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల నిర్వహించిన రెట్రో ఫ్రీ రిలీజ్ వేడుకల్లో ఆయన చేసిన వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు ఆదివాసీలు అవమానించేలా ఉన్నాయని మండిపడుతున్నాయి. దీనిపై ఆదివాసీలు, గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో పాటుగా చాలా చోట్ల ఆ సంఘాల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.